బుడ్డోడికి ఏమైంది? తెలుగు రాష్ట్రాల్లో ఇదో పెద్ద చర్చ. పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు, అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్న లెజనవాకి పుట్టిన బిడ్డ అఖిరానందన్ కాదు. పవన్ కళ్యాణ్ గారి కొడుకు అనగానే అఖిరానందనే గుర్తొస్తాడు. అఖిరానందన్ రేణుదేశాయ్ కొడుకు. సో మార్క్ శంకర్ పవనోవిచ్ ఈ అబ్బాయి పేరు. ఏం జరిగింది అంటే, సింగపూర్లో ఈ బుడ్డోడు చదువుకుంటున్నాడు. తను చదువుకుంటున్న ఈ స్కూల్ బిల్డింగు యాక్సిడెంటల్లీ ఫైర్లో ఇరుక్కుంది. ఫైర్ అయ్యి పిల్లలందరూ ఇరుక్కుపోయారు. ఆ తొక్కిసలాట జరిగిందో లేకపోతే మంటల్లో కాలిందో, మొత్తానికి మార్క్ శంకర్ పరిస్థితి చాలా ఘోరంగానే ఉంది. 2 చేతులకి దెబ్బలు తగిలాయి, 2 కాళ్ళు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంతవరకైతే సమాచారం. కానీ ఇంకా ఏ మీడియా మనకి ఆ విజువల్స్ ఏవి చూపించట్లేదు. అంటే బిల్డింగ్ ఫొటోసు వీడియోసు మనం చూస్తున్నాం, కానీ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి ఎలా ఉంది అన్నది ఆ ఫోటోలు అయితే ఇంతవరకు రాలేదు. ఆంధ్రాకి రాలేదు, ఇండియాకి రాలేదు. ఒకవేళ సుమన్ టీవీ ఏమైనా ప్రయత్నం చేస్తుందేమో చూడాలి, లేదంటే టీవీ నైనే చేయాలి. ఇంకా ఎందుకంటే టీవీ నైన్కి బాగా అలవాటు ఇలాంటివన్నీ. కావాలంటే వాళ్ళు కూడా మంటల్లో కాలిపోతున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని, ఓ స్కూల్ బిల్డింగ్ సెట్ చేసుకొని, సో ఇదనమాట. సో పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అయితే ప్రస్తుతానికి ప్రాణాలతో ఉన్నాడు, కానీ చాలా సీరియస్ కండిషన్లోనే ఉన్నాడు. వెంటనే ప్రధానమంత్రి మోడీ గారు సింగపూర్ ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి ఇలాగ స్కూల్ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని మాత్రమే కాదు మిగతా పిల్లల్ని కూడా సేఫ్గా చూడండి అని చెప్పినట్టు సమాచారం. నిన్న సాయంత్రం చిరంజీవి గారు, సురేఖ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు సింగపూర్కి బయలుదేరి వెళ్ళారు. ఇది జరిగింది. పెద్ద దెబ్బలేం కాదంట, ఊరికే హంగామా చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ప్రాణం ఎవరికైనా ప్రాణమే, కొడుకు ఎవరికైనా కొడుకే. కాకి పిల్ల కాకి ముద్దు. దెబ్బలు బాగానే తగిలాయి. భయపడ్డాడు పిల్లాడు, చిన్న పిల్లాడు. సో మిగతా అప్డేటు త్వరలోనే చెప్తాను. థ్యాంక్ యూ.